మీ మంత్రులతో పిచ్చి కుక్కల్లా మాట్లాడిస్తున్నారు. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతావు బండి సంజయ్లా మాట్లాడతాం. నా పేరు ఎందుకు తీసుకురావడం? పాపం ఫీల్ అన్నట్టున్నారు. లాస్ట్ వీక్ ఆ కొడాలి నానిగాడట, ఆడెవడో నాకు తెలియదు. మీకు తెలియకుండానే ఉంటదేటి నాటకం. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? ఏమో సార్ నాకు కనబడదు. మీకు తెలుసు కదా 200 దేశాల్లో నాకున్న మంచి పేరు. తెలీదమ్మా. లక్షల కోట్లు తీసుకొచ్చి దానం చేశానైనా కదా మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 20-30 సంవత్సరాలుగా నా పాదాల దగ్గర కూర్చున్నారు. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. మీరు, మీ తండ్రి, మీ తాత రాజారెడ్డి గారు, మీ అంకుల్ వివేకానంద రెడ్డి గారు, మీ ఎమ్మెల్యేలతోని మీ మంత్రులతో నన్నెందుకు టచ్ చేస్తారు? మీరా చేత కాలేదు, మీకు పని చేయడం రాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆ రోజా అన్నావుడుకి మీరు మంత్రి ఇచ్చారంటే ఇంకో అంతకంటే మంచోళ్ళు మీకు దొరకలేదా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి. లేదా పిచ్చి కుక్కలాగా వాగుతాడా కొడాలి నానికెందుకు మీరు జాబ్స్ ఇచ్చారు? మండుతున్నట్టుంది. అంతకంటే మంచి ఎమ్మెల్యేలు మీకు చేత కాదా? ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. నాకు అర్థం కాలేదు సార్. ఒరేయ్ నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండు, మీ బాబు ఉండడు. నా పవర్లు నేను వాడానంటే మీ బాబును కనుక్కో. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నా నిన్ను జైల్లో పెట్టి తీరుతా. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. వేళకోళమా? నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా, ఏం వాగుతున్నావు? అరుస్తున్నాడు భయ్యుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా? ఈసారి కుదిలేరా, ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. అరే ఏంట్రా ఇది? అధికారం ఉందని ఏమైందిరా? పిచ్చోళ్ళకి బిహేవ్ చెయ్యొద్దు. నీకు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా. బీ కేర్ఫుల్. నువ్వెంతరా రాజశేఖర రెడ్డి గోరు తీయడానికి సరిపోడు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు. రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? మీ నాన్న నా శిష్యుడు, 22 సంవత్సరాల దీవెనలు నా స్పిరిచువల్ పవర్ వాడానా? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. దేవుని ఉగ్రత వచ్చిందా నీ గుండాకి నిమిషంలో పోతా. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టకండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ప్రపంచ శాంతి దూత అయిన కేఏ పాల్దార్ నేర్చుకోండి. ఎన్ని యుద్ధాలు ఆపాను ఇండియాలో. మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఎందుకు ఈ మధ్య నేను మరలా అమెరికా వెళ్ళా? 94లో రష్యా యుక్రెయిన్ పీస్ టాక్స్. మీరు పాత ఫోటోలు చూడండి. ఎవరు తీసుకొచ్చారు? అప్పుడు ఎల్స్టిన్ రష్యన్ ప్రెసిడెంట్, బిల్ క్లింటన్.
అమెరికన్ ప్రెసిడెంట్. నేను 3 నెలలు కష్టపడి ఆ యుద్ధాలు ఆపాను. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ బిజీ అయిపోయాను, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. నేను ఒకే మనిషిని కనుక. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఆయనకి లా తెలియదు కనుక పవన్ కళ్యాణ్కి వచ్చిండే సైంటిస్ట్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆయనవుడు సీజ్ ద షిప్ అన్నాడు. ఎవడైనా సీజ్ చేశాడా? కెమెరా రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. సరే, ఆయనకి ఏది కొంచెం చదువుకుంటే, నాలెడ్జ్ ఉంటే, కనీసం లా చదివితే బాగుంటుంది. నువ్వేం పీకి గట్టలు కట్టావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. ఆయన గురించి ఎందుకు వదిలేండి, కానీ ఆయన సీరియస్ గా తీసుకోవద్దు. ఎందుకు ఆయన గురించి మనం సీరియస్ గా ఎందుకు తీసుకోవడం? అర్థమైందా? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అరే పాల్ గారు చెప్పలేదే ఎప్పుడు సచిన్ చెప్పే మనిషి అంటారని నేను సచిన్ చెప్తున్నాను. ఒక విషయం ఒకటే వైఎస్ఆర్ అడుగు నన్ను అరెస్ట్ చేశాడు, డిటైన్ చేశాడు. ఏం చేశా తెలీదమ్మా. రోజు తగ్గానా? 58 సార్లు డిటైన్ చేశాడు, 58 సార్లు చెప్పించాను. ఏమిటండి మీరు మాట్లాడేది? చంపడానికి ప్రయత్నించాడు, పైకి పంపించేశా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను మాట్లాడుతుండగా ఆ హెలికాప్టర్ కూలిపోయింది, తెలుసు కదా మీకు. లైవ్ ప్రెస్ మీట్ అవుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది. ఏంటి మమ్మీ ఎవడీడు? మీరు ముక్కలు అవుతారు, మీ ముక్కలు దొరకవు అన్న. ముక్కలు అయ్యారు, ముక్కలు దొరకల. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. ఎందుకు చెప్తున్నాడు ఇది? నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే, అగరబత్తి కాదు, సత్యంతో పెట్టుకున్నట్టే, నీతి నిజాయితీతో పెట్టుకున్నట్టే. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. మీరు దేవుణ్ణే ఢీకొంటారా? సత్యాన్నే ఢీకొంటారా? బావుని కూడా నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమిటి? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.